హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అపారమైన శక్తి, భయంకరమైన పరాజయం మరియు ఊహించని మరణం. ఆధునిక చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన మరియు క్రూరమైన నాయకులలో ఒకరైన అడాల్ఫ్ హిట్లర్ జీవితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అడాల్ఫ్ హిట్లర్ జర్మనీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు, నాజీ పార్టీ నాయకుడు. ఇతని పాలనలో జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమై అనేక ఘోరమైన దురాఘాతాలకు పాల్పడింది. ఇతను ప్రపంచ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన క్రూరమైన నాయకుల్లో ఒకటిగా నిలిచాడు. అడాల్ఫ్ హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌనా ఆమ్ ఇన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి అలోయిస్ హిట్లర్ కస్టమ్స్ అధికారి. అతని తల్లి క్లారా. హిట్లర్ చిన్నతనంలో మంచి విద్యార్థి కాదు. అతని తండ్రి కొడుకు ఒక ప్రభుత్వ అధికారి కావాలని కోరుకున్నాడు. కానీ హిట్లర్ మాత్రం కళాకారుడు కావాలని ఆశించాడు. తన తండ్రి మరణం తర్వాత హిట్లర్ వియన్నాకు వెళ్ళి ఒక కళా పాఠశాలలో చేరడానికి ప్రయత్నించాడు. కానీ 2 సార్లు తిరస్కరించబడ్డాడు. ఈ తిరస్కరణ అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ సమయంలోనే అతనిలోని యూదుల పట్ల వ్యతిరేకత మొదలైందని చాలామంది చరిత్రకారులు చెబుతుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు హిట్లర్ జర్మన్ సైన్యంలో చేరాడు. అతను సైనికుడిగా ధైర్యంగా పోరాడాడు మరియు అనేక అవార్డులను గెలుపొందాడు. యుద్ధంలో జర్మనీ ఓటమి అతను జీర్ణించుకోలేకపోయాడు. ఈ ఓటమి వెనుక యూదులు మరియు మార్కిస్టుల కుట్ర ఉందని అతను విశ్వసించాడు. యుద్ధం తర్వాత అతను జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరాడు. హిట్లర్ తన ప్రసంగ నైపుణ్యంతో త్వరగా పార్టీలో నాయకుడిగా ఎదిగాడు. జర్మనీలో అప్పట్లో ఉన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత అతని ఎదుగుదలకు దోహదపడ్డాయి. అతను నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా జాతీయవాదం, జాతి స్వచ్ఛత, వర్సైల్స్ ఒప్పందంపై వ్యతిరేకత వంటి అంశాలపై ప్రసంగాలు చేసేవాడు. 1923లో హిట్లర్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ తిరుగుబాటు తర్వాత జైలుకు వెళ్ళాడు. జైలులో ఉన్నప్పుడు అతను తన ఆత్మకథను మరియు రాజకీయ సిద్ధాంతాలను వివరించే పుస్తకం మైన్ క్యాంప్స్ను రాశాడు. 1933లో రాజకీయ ఒత్తిడి కారణంగా జర్మన్ అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్బర్గ్ హిట్లర్ను ఛాన్సలర్గా నియమించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే హిట్లర్ అన్ని రాజకీయ పార్టీలను నిషేధించి తనను తాను పూర్తి నాయకుడిగా ప్రకటించుకున్నాడు. హిట్లర్ అధికారం చేపట్టిన తర్వాత జర్మనీ సైన్యాన్ని పునర్నిర్మించాడు. జర్మనీ సరిహద్దులను విస్తరించాలనే లక్ష్యంతో 1939లో పోలాండ్పై దాడి చేశాడు. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అతని నాయకత్వంలో జర్మనీ త్వరగా యూరోప్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించింది. అయితే 1941లో సోవియట్ యూనియన్పై జరిపిన దాడి మరియు 1944లో మిత్రరాజ్యాల దళాలు జర్మనీపై జరిపిన దాడి యుద్ధ గమనాన్ని మార్చాయి. హిట్లర్ పాలనలో జరిగిన అత్యంత భయంకరమైన దురాఘాతం హోలోకాస్ట్. హిట్లర్ యూదులను జర్మన్ జాతికి శత్రువులుగా భావించాడు. దాదాపు 6 బిలియన్ల యూదులను గ్యాస్ ఛాంబర్లు, కాల్పులు మరియు ఇతర హింసాత్మక పద్ధతుల ద్వారా హత్య చేయించాడు. హిట్లర్ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేవాడు. అతని వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా తెలిసిన విషయం ఇవా బ్రౌన్ అనే మహిళతో ఉన్న సంబంధం. వారు చాలా సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. కానీ వారి వివాహం యుద్ధం చివరి రోజుల్లో అంటే 1945 ఏప్రిల్ 29న మాత్రమే జరిగింది. ఈ వివాహం జరిగిన ఒకరోజు తర్వాత వారు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. హిట్లర్ తన వ్యక్తిగత జీవితంలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబానికి చాలా దూరంగా ఉండేవాడు. హిట్లర్ కేవలం యూదులను మాత్రమే కాకుండా రోమనీ ప్రజలు అంటే జిప్సీలు, స్లావులు, శారీరక మరియు మానసిక వైకల్యం ఉన్నవారు మరియు స్వలింగ సంపర్కుల పట్ల కూడా ద్వేషాన్ని చూపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు దోచుకున్న బంగారం, కళాఖండాలు ఎక్కడికి పోయాయో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. హిట్లర్ బతికే ఉన్నాడని, మరణించలేదని చాలా సంవత్సరాలుగా పుకార్లు ఉన్నాయి. యుద్ధం తర్వాత అతని మరణంపై ఉన్న గందరగోళమే దీనికి కారణం. 1945 ఏప్రిల్ 30న సోవియట్ సైన్యం బెర్లిన్ను చుట్టుముట్టగా హిట్లర్ తన భూగర్భ బంకర్లోనే తన భార్య ఇవా బ్రౌన్తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సైనిడ్ విషం తీసుకొని తర్వాత తన తలపై తుపాకీతో కాల్చుకున్నాడని, చనిపోయాడని నమ్మకం. అతని మృతదేహాన్ని బంకర్ బయట పెట్రోల్తో దహనం చేయమని అతని అనుచరులకు ఆదేశించాడు. మృతదేహం పూర్తిగా గుర్తించడానికి వీలు లేకుండా కాలిపోయింది. హిట్లర్ పూర్తిగా శాకాహారి, మాంసం తినేవాడు కాదు. అతడికి బ్లోండీ అనే జర్మన్ షెపర్డ్ జాతి కుక్క ఉండేది. దానిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. హిట్లర్ యువకుడిగా ఉన్నప్పుడు కళాకారుడిగా మరియు రచయితగా మారాలని కూడా కలలు కనేవాడు. చాలామంది సైకాలజిస్టులు అతన్ని ఒక సైకోపాత్ అంటే మానసిక రుగ్మత కలిగిన వ్యక్తిగా పేర్కొంటారు. హిట్లర్ జీవితం మరియు అతని పాలన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అతని ఆలోచనలు, చర్యలు మానవజాతికి ఒక భయంకరమైన పాఠంగా మిగిలిపోయాయి.